ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలు. అన్నగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నేను ఈ స్థితిలో నిలబడి దేవుని నామాన్ని ఘనపరచడానికి కారణం ఏంటో చెప్తాను. నేను మచిలీపట్నంలో ఉన్నాను. 15 years వరకు అక్కడే ఉన్నాను. ఇంటర్ నేను అక్కడే చదువుకొని ఉన్నాను. ఇంటర్ వరకు నాకు లోకం అంటే ఏంటో తెలీదు. చర్చి, ఇల్లు, కాలేజ్ అంతవరకే నాకు తెలుసు. బయట ఫ్రెండ్షిప్ కానీ అలాంటి ఏమీ తెలియదు నాకు. ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని విజయవాడ వచ్చానో, మా మమ్మీది విజయవాడ, మా తాతగారు ఇక్కడే ఉంటారు అందరూ. తర్వాత నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చాను. నాకు మూవీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఇంట్లో కూడా వద్దన్నా సరే నేను ఇంట్లో వాళ్ళ మాట వినకుండా మూవీ ఫీల్డ్ సైడ్ వెళ్ళి గ్రాఫిక్స్ నేర్చుకొని, మమ్మీ వాళ్ళ తమ్ముడు అక్కడ మూవీ ఫీల్డ్లో ఉంటారు, ఆయన ద్వారా నేను మూవీ ఫీల్డ్ వెళ్ళి గ్రాఫిక్స్ నేర్చుకొని దేవునికి చిత్తాన్ని నెరవేర్చకుండా నేను మూవీ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్న సమయంలో నాకు అనుకోని రీతిగా ఒకరోజు కడుపుల నొప్పి వచ్చింది. నార్మల్గానే వస్తుంది కదా అని నేను కడుపుల నొప్పి వస్తున్నా సరే పట్టించుకోకుండా అలాగే ఉన్నాను. సరే ఎక్కువగా వస్తుందని చెప్పి నేను మమ్మీకి కాల్ చేసినప్పుడు ఇంటికి వచ్చేసాను. ఆ నెక్స్ట్ డేనే ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుందామని చెప్పి ఉన్నాను. అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ తగ్గిపోయింది. ఇంకా విజయవాడలోనే ఉండిపోయి విజయ డాష్ దగ్గర చిన్న జాబ్లో జాయిన్ అయ్యి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా స్టడీ మీద ఇంట్రెస్ట్ లేక వదిలేసి జాబ్ చేసుకుంటూ ఉన్నాను. అయినా సరే లోకం వైపు ఉండి నేను 2011లో వచ్చాను విజయవాడ. అప్పటి నుంచి నేను లోకంలో ఉంటూ చర్చికి వెళ్లకుండా లోకంతో చుట్టూ తిరుగుతూ ఉన్నాను. అయినా సరే దేవుడు నన్ను ఎంతగానో కాచి అనే రెక్కల కింద భద్రపరిచి ఉన్నారు. 2011 నుంచి 2023 వరకు ఎవ్రీ సండే నేను చర్చికి వెళ్ళకుండా మమ్మీ నన్ను రమ్మని చెప్పి గట్టిగా గద్దించి చర్చికి వెళ్ళిపోయేవాళ్ళు. నేను రెడీ అయ్యి కూర్చొని మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోనే పడుకొని మ్యూజిక్ ప్లే చేయడం, లేదంటే మూవీస్ చూడడం, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మూవీస్కి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉండేవాడిని. సడన్గా ఇంట్లో కూడా చెప్పకుండా ఒక్కోసారి హైదరాబాద్ వెళ్ళిపోయేవాడిని. నాకు అక్కడ హైదరాబాద్లో మూవీ ఫీల్డ్లో ఎలా ఉండిద్ది, అక్కడ షూటింగ్ జరుగుతుంటే మామయ్య కాల్ చేస్తే వెళ్ళిపోతూ ఉండేవాడిని. వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చింది. వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసాను. వచ్చినప్పుడు ఇక్కడ జాబ్ చేసుకుంటా మళ్ళీ మూవీ ఫీల్డ్లోకి వెళ్తాం, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇక్కడ జాబ్ చేసుకోవడం అలా చేస్తున్న సమయంలో సడన్గా నాకు కడుపుల నొప్పి వచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు అవుతున్నాయో తెలీదు. బ్లడ్ పర్సంటేజ్ అయితే 2%కి వెళ్ళిపోయింది బ్లడ్. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కోమాలోకి వెళ్ళిపోతాడు కదా, మరి ఎలా తిరుగుతగలుగుతున్నాడని డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. కేవలం దేవుని కృపచేత నేను అందరిలాగానే తిరుగుచున్నాను. అయినా సరే దేవుడు నాకు కృప చూపించి నా పట్ల ఎన్నో కార్యాలు చేశారు. ఆయన చూపించిన కార్యాన్ని, ఆయన చూపించిన ప్రేమని నేను గ్రహించకుండా ఇంకా లోకం వైపే తిరుగుతున్నాను. 2023 అక్టోబర్లో నాకు అనుకోని రీతిగా నైట్ అంతా వామిటింగ్స్ అవినాయి. ఆ నెక్స్ట్ డే కూడా వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి. థర్డ్ డే వచ్చింది. థర్డ్ డే నా 2 కాళ్ళు ఇంత లావుగా అవి మొహం కూడా లావుగా అయిపోయింది. చనిపోతానేమో అనుకున్నాను. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు కూడా చనిపోతానేమో అనుకున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ట్యాబ్లెట్స్ వాడడం కానీ ఇంట్లో చేయరు. దేవుని కృప నా పట్ల ఏ రీతిగా ఉన్నదంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెంటనే బాటిల్స్ ఎక్కించి అడ్మిట్ చేయమన్నారు. 3 బాటిల్స్ ఎక్కిస్తే కానీ మనిషి నిలబడగలరు అని చెప్పారు. అయినా నాకు ఎందుకో మనసులు సహకరించగా నేను వద్దు డాడీ అని చెప్పి డాడీకి చెప్పినప్పుడు ఇంటికి వచ్చేసినప్పుడు కొంతమంది దైవసేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. నేను ఆ సమయంలో బెడ్ మీద ఉండి ఒకటే అడిగాను, ప్రభువా నన్ను క్షమించు, నేను నీ సాక్షిగా నిలబెడతాను, నన్ను బ్రతికించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నన్ను ఆశ్చర్యరీతిగా, నేను 2 years నుంచి ఆ 2%తోనే నేను లోకం వైపు తిరుగుతూ లోకాశల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. 2-3 years నుంచి 2% ఉంది. నేను ఎన్ని రకాలుగా ఫ్రూట్ జ్యూసులు తాగినా సరే ఆ 2% లాగానే ఉంది. ఒక్క మంత్లో దేవుడు ఆశ్చర్యరీతిగా నేను ఏ ట్యాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ కూడా తినలేదు, బ్లడ్ కూడా ఎక్కించుకోలేదు, ఫ్రూట్ జ్యూస్ కూడా ఏం తాగలేదు. ఆశ్చర్యరీతిగా నా బ్లడ్ పర్సంటేజ్ 1 monthలో 11% వచ్చేటట్టుగా ఆశ్చర్యరీతిగా దయచేశాడు. ఆయన నామానికి ఘనము కలుగులాగా అందరం స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు చేసిన మేలులను ఎవరూ మర్చిపోవద్దు. ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. సాతాను ఎంతో
ఫాస్ట్గా యవనస్తుల మీద ఆయన చూపిస్తున్నాడు. నా మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా దేవుని వైపు ఉండి దేవుని మాట వినట్టు దేవుని మాటల్లో నడుస్తారని నేను ఆశిస్తున్నాను. నా నా మాట మనవి ఇస్తూ మీరందరూ ఒక 2 నిమిషాలు లేచి మన సంఘంలో ఉన్న యవనస్తుల కోసం ప్రార్థన చేస్తారని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ లేచి యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సాతాను తన పని తాను ఎంతో ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాడు చేసే ప్రతి పని యవనస్తుల మీదే దృష్టి నిలిపి ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్క యవనస్తుడి గురించి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయన మన ఎదుట నిలబడి ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రతి ఒక్క యవనస్తుని గురించి ప్రార్థిద్దామండి. ప్రభు అడుగుచున్నారు, నా హృదయంలో నీకు చోటు ఇవ్వవా? యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా. ప్రభు అడుగుతున్నారండి, నీ ఎదుట నిలబడి ఆయన పాదాలు పట్టుకొని అడగండి. ఆయన అడుగుతున్నారు, నీ హృదయంలో నాకు చోటు లేదని అడుగుతున్నారు. ఆయనకు చోటు ఇవ్వండి మీ హృదయంలో. సాతానుకు కాదు, సాతాను ఆలోచనలకు కాదు, చెడు తలంపులకు కాదు, చెడు ఆలోచనలకు కాదు, దేవుని మాటలకు, దేవుని చెప్పిన వాగ్దానములను మీరు చేత పట్టుకొని ఆయన అడుగుజాడల్లో మీరు నడుస్తారని ఆయన ఆశిస్తున్నారు. ఈ సమయంలో ఆయన మన మధ్య నిలిచి ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమతో మిమ్మల్ని అడుగుచున్నారు. దయచేసి ఆయన ప్రార్థించండి. దేవా నీకే వందనాలు దేవా, స్తోత్రం. మీకు చూపించండి ప్రభు, చూపించండి ప్రభు. దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. విధి రాసిన విషాద గీతం సమసిపోయని దయతో సంబరమైన వాగ్దానముతో నాట్యముగా మార్చితివి. విధి రాసిన విషాద గీతం సమసిపోయని మదిలో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలో స్థానమిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించనా. నాపైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన, అందరం పాడదాం. పొదరిల్లు మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. స్తోత్రం దేవా, నీకు వందనాలు ప్రభువా.
మా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొని మా మధ్యన నిలబడి మాకు సహాయం చేస్తున్నందుకు నీకే స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్క యవన బిడ్డ పట్ల నీ కృప చూపించి, నీ దయ చూపించి, నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించి, నీ నడుగు జాడల్లో నడుచుకునే కృపను దయచేయమని, ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా గురించి ప్రార్థన